హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు దగ్గరకొచ్చేసాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో మీరు ఆల్రెడీ ఒక టీచర్ పోస్ట్‌లో 35 ఏళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మీకు మీ సమస్యల పరిష్కారానికి ఎలాంటి అభ్యర్థులు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఓకే మేడం. ఇది చాలా మంచి ప్రశ్న. మా లోపల ఉన్నటువంటి భావన మొత్తం బయట పెట్టొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి పరిస్థితి, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి 2 వేరువేరుగా గనక చూసినట్టయితే, 2005 కంటే పూర్వం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు చాలా బలమైనటువంటి పాత్రను పోషించాయి. ఉపాధ్యాయులు కూడా అదే విధంగా కదిలారు. ఉద్యోగ సంఘాలు, అటు ఉపాధ్యాయ సంఘాలు 2 వేర్వేరు జేఏసీలుగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నటువంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద ఏదో రకమైనటువంటి ఒత్తిడి, కనీసం కోర్టు కేసులు లేకుండా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను ఒప్పించి ఉపాధ్యాయులకు ఏం కావాలో అన్నీ సాధించుకున్నటువంటి రోజులు అప్పటి రోజులు. ఎప్పుడైతే 2007లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయో అప్పుడు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సమస్యలను పక్కదోవను పట్టించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అనేటటువంటి ఒకే ఒక సూత్రంతో పనిచేయడం జరిగింది. ఆ రోజు కానీ 2013లో కానీ 2019లో కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే గొంతు అనేటటువంటి నినాదంతో ముందుకు రావడం జరిగింది. దాన్ని ఉపాధ్యాయ వర్గం ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. గెలిచినటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా గెలిచిన తర్వాత ప్రశ్నించే గొంతు కాదు, కనీసం మూగపోయిన గొంతులాగా మారిపోయాయి. సో దానివల్ల సమస్యలు అనేటటువంటివి గతానికంటే ఎక్కువ పెరిగిపోయినాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 2007 కంటే ముందు సంఘ నాయకులకు రక్షణ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ పీరియడ్ ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పీరియడ్లో ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలే. కానీ చాలా దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఉద్యోగ సంఘాలు ఏ రోజు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేయలేనటువంటి పరిస్థితి. ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఏసీబీ కేసులు, లేకుంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అనేటటువంటి నానా కేసులు పెట్టేసి నాయకత్వాలను బలహీనపరిచేటటువంటి చర్యలు జరిగినాయి. ఈ చర్యలు జరుగుతున్నప్పుడు ఏ ఎమ్మెల్సీ కూడా ముందుకొచ్చి ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ప్రశ్నించేటటువంటి గొంతు ఏదైతే ఉందో ఈరోజు మేమేం కోరుకుంటున్నామంటే, సంఘ నాయకులుగా మాకున్నటువంటి అనుభవము, మా రంగంలో ఒక్కొక్క రంగంలో కొంతమంది లీడర్స్ ఉంటారు. కేజీబీకి కొంతమంది లీడర్స్ ఉంటారు, మోడల్ స్కూల్స్ కొంతమంది లీడర్స్ ఉంటారు, గురుకులాలకు కొంతమంది ఉంటారు, జడ్పీ ఇట్లా రకరకాలు. ఆ లీడర్స్ కు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు. ఆ సమస్యల మీద వాళ్ళు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. ఆ ప్రశ్నించే గొంతుకు వీరు సపోర్ట్గా ఉండి సాధించేటటువంటి గొంతు కావాలి మాకు. కేవలం మాలాగా మీరు కూడా శాసన మండలిలో ప్రశ్నించి ఆ బయటలను పంపడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఏదైతే నష్టపోయామో భవిష్యత్తులో కూడా అదే నష్టపోతామంటటువంటి భావనలో ఈరోజు ఉపాధ్యాయ వర్గం ఉంది. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయ వర్గం ఏం ఆలోచిస్తుందంటే ప్రధాన ప్రతిపక్షం కావాలి మాకు, ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే మేము చేసేటటువంటి ఏ ఉద్యమానికైనా కూడా సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్సీ కావాలి, కానీ మాతో పాటు మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. మేము బయట మాట్లాడింది శాసనంలో మాట్లాడడం వల్ల ఇప్పటి వరకు పిఆర్సీ నష్టపోయాం, డిఏలు నష్టపోయాం. సమస్యల పట్ల అసలు కనీసం చిత్తశుద్ధి కూడా లేదు కొంతమంది అధికారులకు. కనీసం ఈ 5-6 సంవత్సరాలలో, ఈవెన్ కాంగ్రెస్ వచ్చిన 14 నెలల్లో కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ సంఘ నాయకులు ఇచ్చేటటువంటి సమస్యలను చర్చలకు పిలిచి మాట్లాడేటటువంటి పరిస్థితులు లేవు. సో అంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే కొద్దిగా విద్యారంగం మరుగుపడుతున్నటువంటి భావన అయితే విద్యా కమిషన్ ద్వారా ఇతరత్రా వచ్చాయో, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సంఘాలు ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కష్టపడి ఎమ్మెల్సీలను గెలిపించుకుంటాయో ఆ సంఘాలను నిలబెట్టేటటువంటి బాధ్యత ఎమ్మెల్సీలు తీసుకోవాలి. సంఘ నాయకులకు ఏమన్నా అయితే వారి వెన్నంటి ఉండేటటువంటి విధంగా సమస్యలను అటు శాసన మండలిలో కానీ చేసేటటువంటి ధర్నా కార్యక్రమాలకు కానీ పూర్తి స్థాయిలో వచ్చేసి మేమున్నాం మీ ఎంబడి, మీరు ప్రభుత్వం వెంట ఉండండి, ప్రభుత్వం అడగండి, ఈ సమస్య కాకపోతే మేము మీతో పాటు ఆమరణ నిరాదీక్ష అయినా కూడా చేయడానికి సిద్ధం అనేటటువంటి ఉండేటటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం ఈరోజు ప్రతిపక్ష కోసమే చూస్తున్నాం అనేటటువంటిది మీ ద్వారా తెలియజేస్తుంది. సార్ అలాంటప్పుడు మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సభ్యులు 2 రకాలుగా తీసుకున్నట్టయితే, కొంతమంది ఇండిపెండెంట్ సభ్యులు, తర్వాత కొన్ని సంఘాలు ఏవైతున్నాయో గతంలో 2007, 13, 19లో గెలిచి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ ఆల్ సరెండర్ అయిపోయినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, 3 రకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో
ఆల్రెడీ 3 సార్లు మనం ఒకరికి అవకాశాలు ఇచ్చిందని ఉపాధ్యాయ వర్గం భావిస్తున్నారు. సంఘాల పేర్లు అవసరం లేదు, కానీ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, ప్రధానమైనటువంటి సంఘాల తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఏ రకమైనటువంటి పాత్ర పోషించింది అనేటటువంటిది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉపాధ్యాయుడు ఈరోజు బేరీజు వేసుకుంటున్నాడు. కాబట్టి గెలిచినాక వారు ప్రశ్నించడం మానిపోయి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి సమస్యలను పూర్తిగా 317 కానీ, డిఏలు కానీ, పెన్షన్ అని ఏ ఇష్యూస్ అయినా కూడా ఈరోజు రిటైర్ అయినటువంటి వారు సంవత్సరం అయినా కూడా వారికి చెల్లింపులు జరగట్లేదు అంటే చాలా దుర్భరమైనటువంటి 60 ఏళ్ళ బయట తర్వాత రిటైర్ అయినటువంటి వ్యక్తులు రావాల్సిన అమౌంట్ రాకపోవడం వల్ల వాళ్ళు సెక్రటరీ చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఈరోజు ప్రతిపక్షం అనేది కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 వర్గాలుగా మనం విడగొట్టుకున్నట్టయితే ఒక ప్రతిపక్షమైనటువంటి ఒక అభ్యర్థి కంపల్సరీ మల్కా కొమరయ్య గారికే ఉంటుంది. సో బీజేపీ తరఫున అనుకోండి, తపస్ తరఫున అనుకోండి, నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, మా సంఘం ఏదైతే ఉందో గురుకుల జేఏసీ అనేటటువంటిది ఉందో, ఆ గురుకుల జేఏసీ జనరల్ సెక్రటరీగా మా సంఘం తరఫున మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మల్కా కొమరయ్య గారికి, ఎందుకంటే వారు మాకు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష గొంతుగా ఉండి మా వెంట ఉండి మాకు సపోర్ట్ ఇచ్చి మేము చేసేటటువంటి కార్యక్రమాలలో సంఘ నాయకత్వాలకు సపోర్ట్ గా ఉంటారనేటువంటి భావంతో వారి వెంట మేము నడిచి వారి గెలుపుకు మేము పూర్తి స్థాయిలో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు.